కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరుడై బరిలో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే హైదరాబాద్కు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. తాడేపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సతీమణి వైఎస్ భారతి గారు ఇద్దరు కూడా హైదరాబాద్కి అయితే బయలుదేరారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ముహూర్తం ఖరారైన నేపథ్యంలో ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతోంది. అయితే కుటుంబ సమేతంగా అంతా కూడా హాజరవుతున్న తరుణంలో కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం వైఎస్ షర్మిల కుమారుడు నిశ్చితార్థంకు సతీ సమేతంగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్ హైదరాబాద్కు చేరుకుంటారు. వేడుక అనంతరం మళ్ళీ తిరిగి తాడేపల్లికి రాత్రికల్లా జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు రిటర్న్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజారెడ్డికి అలాగే ఇక షర్మిల కుమారుడు జగన్ అల్లుడైన రాజారెడ్డికి అలాగే షర్మిల కోడలు ప్రియా అట్లూరికి మంచి గిఫ్ట్ను ఫారెన్ నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు తెప్పించినట్టుగా తెలుస్తుంది. అమ్మాయికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. ఇక అలాగే రాజారెడ్డికి సైతం ఒక మంచి భారీ గిఫ్ట్ అయితే మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వివాహం ఇక ఫిబ్రవరి 17వ తారీఖున బహుశా వివాహము ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం ఖచ్చితంగా ఓ రకంగా కసరత్తులు ఇన్ఛార్జీల మార్పులు ఫుల్ హడావుడి ఓ మధ్య జరుగుతూనే ఉన్న సందర్భంలో కుటుంబ పెద్దగా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా షర్మిల కుమారుడి వివాహంకు కూడా మళ్ళీ ఫిబ్రవరి 17కు రాజస్థాన్కు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు. తాజాగా హైదరాబాద్కు రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు. దీంతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మాజీ నేతలు అంతా కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వీళ్ళు వాళ్ళు అని కాకుండా షర్మిల గారు ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. తన తండ్రి నేర్పించిన బాటలో తాను నడుస్తున్నట్టుగా కూడా మీడియాలో చెప్పుకొచ్చారు షర్మిల గారు. రాజకీయాలు వేరు, మా పర్సనల్ జీవితాలు వేరు, మాకు పర్సనల్ జీవితాలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ జీవితాల్లో భాగంగా అందరినీ మంచి చెడు ప్రత్యర్థి మనవాడు పక్కవాడు అనేది ఏమి ఉండదు. అందరి ఆశీస్సులు నా కుమారుడు రాజారెడ్డికి ఉండాలి కాబట్టి అందరినీ ఆహ్వానంగా పిలుస్తున్నాను అని కూడా షర్మిల చంద్రబాబుకు ఇంటికి వెళ్ళిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన సంగతి మనకు తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా జగన్ చెల్లెళ్ళు షర్మిల ఇద్దరికి కూడా రాజకీయ విభేదాలు ఉన్నాయి. రాజకీయ నిర్ణయాలు ఇద్దరికి పడట్లేదు కాబట్టి ఇద్దరు కూడా పెద్దగా మాట్లాడుకోవడం లేదు, కలవడం లేదు అనే దానికి ఇప్పుడు ఈ వివాహంతో కాస్తో కూస్తో ముఖాలన్నా చూసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ చూద్దాం రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు అయితే మారుతాయి అనేది. ఈ వీడియో అసలు లైక్ కొట్టండి, తప్పక మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అధిపతి